ప్రపంచ పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో రకరకాలు ఉంటాయి. అందులో వచ్చేటప్పటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉంది. ఉక్రెయిన్కి పూర్తిగా సాయం అందించినటువంటి అమెరికా ఇవాళ చేతులు ఎత్తేయడమే కాదు, ఉక్రెయిన్లో ఉన్న ఆస్తులు కూడా నొక్కేయాలని చూస్తుంది. అదే సందర్భంలో అప్పుడు రష్యాని శత్రువుగా చూసినటువంటి అమెరికా ఇవాళ రష్యాని మిత్రుడిగా చూసేటటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఇజ్రాయెల్ విషయంలో మాత్రం బైడెన్ మారినా ట్రంప్ వచ్చిన ఇద్దరూ కూడా, అంటే అప్పటి అధ్యక్షుడైనా ఇప్పుడు అధ్యక్షుడైనా, ఏ పార్టీ అధికారులను ఇజ్రాయెల్ని మాత్రం వదిలిపెట్టరు. ఎందుకంటే ఇజ్రాయెల్ని వదిలిపెడితే మధ్యప్రాచ్యంలో ఇక వీళ్ళకి ఉనికి ఉండదు. టోటల్గా ఇక ఇరాన్ చెప్పు చేతలోకి లేకపోతే టోటల్గా మతరాజ్యం కిందకి వెళ్ళిపోతుంది. ఆ మతరాజ్యాల మధ్యన అది జోర్డాను, ఈజిప్టు, సౌదీ అరేబియా, దుబాయ్, ఇటు పక్కన ఇరాను, సిరియా, యెమెన్ను, పాలస్తీనా, లెబనాను, ఇట్లా ఇన్ని దేశాల మధ్యన బిక్కుమంటూ కాదు గుండె ధైర్యంతో నిలబడే ఏకైక దేశం ఇజ్రాయెల్. దాన్ని వదులుకుంటే వీళ్ళకి బేసే ఉండదు రాబోయేటటువంటి రోజుల్లో. అందుకోసమని ఆ దేశాన్ని నాశనం చేయాలని ఆయా వాళ్ళు ఒక పక్కన జాగ్రత్తగా నడుపుతూ ఉంటుంటారు. ఒకళ్ళకొకళ్ళు శత్రువులైనా సరే ఇజ్రాయెల్ నాశనం చేయాలని మాత్రం అందరూ భావిస్తుంటారు. అదే సమయంలో ఇజ్రాయెల్ని అమెరికా ఆదుకుంటూనే ఉంటుంది. తాజాగా అమెరికా ఇజ్రాయెల్కి $4 బిలియన్ మిలిటరీ ఎయిడ్ని కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఏదైతే అమెరికన్ విదేశాంగ మంత్రి రుబియో ఈ విషయాన్ని ప్రకటించారు.